నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. సిఎస్ జవహర్ రెడ్డి భూ కబ్జాల విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే దానిపై ఇంకా ఆయన స్పందించకముందే ఇప్పుడు ఆయన మరో వివాదంలో అయితే చిక్కుకున్నారు. విశాఖ ప్రాంతానికి చెందినటువంటి తుడెం గ్రామంలో చాలా భూములను కబ్జా చేసుకోవాలని సిఎస్ జవహర్ రెడ్డి ప్రయత్నించినట్టు అక్కడ గ్రామస్తులు అయితే బహిరంగంగా వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి. అయితే ఆ గ్రామానికి సిఎస్ జవహర్ రెడ్డి వెళ్లారని, అక్కడ భూములను కూడా పరిశీలించారని, అక్కడ పోల్స్ నాటేందుకు కూడా ప్రయత్నించారని చెప్పి గ్రామస్తులు అయితే అంటున్నారు. మరి ప్రాణాలైనా వదులుకుంటాం కానీ భూములను వదులుకోమని వాళ్ళు రోడ్డెక్కిన పరిస్థితి. మరి ఈ సిఎస్ జవహర్ రెడ్డి ఇవే కాకుండా ఇంకెన్ని భూములను ఆయన కబ్జా చేశారు, ఇంకా ఎన్ని వెలుగులోకి రావాల్సి ఉంది, మరి ఆయనపై తదుపరి ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి, మరి దీనికి ఆయన ఎలాంటి వివరణ ఇచ్చుకోబోతున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం, సిఎస్ జవహర్ రెడ్డి ఇప్పటికే భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ పీతల మూర్తి యాదవ్ అని జనసేన కార్పొరేటర్ సవాల్ విసిరినా కూడా ఆయన బయటకు వచ్చి కూడా వివరణ ఇచ్చుకోలేదు ఇప్పటి వరకు. సో అసలు ఏంటి సిఎస్ జవహర్ రెడ్డి అని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా డౌట్ పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఒక మరో వివాదం అయితే ఆయన మెడకు చుట్టుకుంది. తుడెం అనే గ్రామంలో ఆయన గ్రామం మొత్తాన్ని కూడా కబ్జా చేసేందుకు ప్రయత్నించారు అని చెప్పి అక్కడ గ్రామస్తులే బహిరంగంగా బయటకు వచ్చి ఈరోజు ఆందోళన చేస్తున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు మేడం? ఈ రకంగా ఆయన ఇంకా ఎంత చిట్టా ఉందంటారు ఆయనది? మరి ఇప్పటికి కూడా ఆయనపై చర్యలు తీసుకోకపోవడాన్ని, మరి సిబిఐ ఎంక్వైరీ అన్నారు, అది కూడా జరగట్లేదు. మరి ఎలా అంటారు, ఏం చెప్తారు దీని గురించి? సిగ్గుచేటు విషయాలు అంటాం చూడండి, అలా ఉన్నాయి ఇవన్నీ. అంటే మనిషి భూదాహానికి అంతులేదా? జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆయన అనుయాయులకు కావచ్చు, ఈవెన్ సిఎస్ ఇట్లా చేశారంటే, ఒకప్పుడు మంచి పేరు తెచ్చుకున్న జవహర్ రెడ్డి, వివాదాలకి దూరంగా ఉన్న జవహర్ రెడ్డి ఎందుకు ఇట్లా సిఎస్ అయ్యాక ఇలా మారిపోయారు? దీనికి కారణం జగన్మోహన్ రెడ్డా, అయితే జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన ఈ భూములన్నీ కబ్జా చేయించారా అనేది బయటికి రావాల్సి ఉంది. ఎందుకంటే ఇది బినామీ పేర్ల మీద ఉన్నాయి ఈ భూములన్నీ అని మనం విన్నాం. సుమారు 800 ఎకరాలు ఈయన భూ కబ్జాలు చేశారు అని ఈయన మీద ఆరోపణలు వచ్చాయి. అది కూడా మీరు చెప్పినట్టుగా పీతల మూర్తి యాదవ్ అన్న ఆయన ఈ వివాదాన్ని గురించి మాట్లాడాడు. ఆయన మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, సిఎస్ జవహర్ రెడ్డి బినామీలతోటి మొత్తం 800 ఎకరాలు కబ్జా చేశాడు ఆయన కొడుకు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అని. దాని మీద వివరణ ఇవ్వకుండా ఆయన ఏమన్నాడంటే, నాకు క్షమాపణ చెప్పాలి అంటే ఒక నోటు విడుదల చేశాడు ఆయన, మనకు గుర్తుంటే. అంతే తప్ప నేను చేశానని కానీ చేయలేదని కానీ ఆయన ఎక్కడ ప్రస్తావించలేదు. అసలు దాని మీద బహిరంగంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా ఆయన మాట్లాడిన దాఖలాలు లేవు మనకు తెలిసి. ఎందుకంటే మీ మీద ఒక పెద్ద నింద వచ్చినప్పుడు, ఒక ఆరోపణ వచ్చినప్పుడు, అది మీ బాధ్యత. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా, ఒక సిఎస్గా మీరు ఉన్నప్పుడు మీరు చెప్పుకోవాల్సిన బాధ్యత మీకుంది. మీరు ప్రజల ముందుకు వచ్చి వివరణ ఇవ్వాలి. నేను చేయలేదని కానీ, చేశానని కానీ, లేదు నా మీద నిందలు వేస్తున్నారని కానీ, లేదు నాకు తెలియకుండా ఇలా జరిగిందని కానీ ఏదైనా చెప్పాలి కదా. అదేది చేయలేదు ఆయన. ఇంకొక విషయం ఏంటంటే, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా వైసీపీ వాళ్ళ గొప్పతనం ఏంటంటే ఎదుటి వాళ్ళ మీద పడిపోవటం. మనం ఏదైనా ఒక ఆరోపణ ఎవరైనా చేశారనుకోండి, ఆరోపణలో నిజానిజాల గురించి వాళ్ళు ప్రస్తావించరు. వేరే రకంగా వాళ్ళు దాడి చేసి వాళ్ళ మీద, లేదు వాళ్ళని మానసికంగానే కాకుండా శారీరకంగానే హింసించడానికి వాళ్ళు వెనుకాడరు. మనం అది చాలా, అంటే ఇది ఒక ఆటవిక మనస్తత్వాలు అన్నమాట ఇవి. అంటే కొట్టేసేయడం, చంపేసేయటం వాళ్ళని, లేదు వాళ్ళ మీద దాడి చేసేయటం, వాళ్ళ మీద పడిపోవటం మనుషులతోటి, ఇలా ఎక్కడ చూస్తాం మనం? ఒక నాగరిక ప్రపంచంలో ఈ రకంగా సాగుతోంది అంటే జగన్మోహన్ రెడ్డిని ఏమనుకోవాలి? జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంకొక టర్మ్ ఉంటే ఈ రాష్ట్రం ఏమైపోతుంది? ఆయన అందుకోసమే వైజాగ్ ఎగ్జిక్యూటివ్ రాజధాని అని అడుగుతున్నాడు ఆయన. అంటే మొత్తం అందరి దగ్గర అవి రాయించేసుకుని ఏం చేసుకుంటాడు ఒక మనిషికి? ఇంకో విషయం మేడం, ఇప్పుడు సిఎస్ జవహర్ రెడ్డి అండర్లోని ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఈ శాఖ మొత్తం ఉంటుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే మొన్న మనం చూసాం ఎలక్షన్ టైంలో కూడా ఎవరిని రిఫర్ చేయాలన్నా కూడా ఈయన సెలెక్ట్ చేసిన వాళ్ళనే పంపించిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ సిఎస్ జవహర్ రెడ్డి గారిపై ఇన్ని ఆరోపణలు వస్తున్నా కూడా ఇటు ఐఏఎస్ సంఘం కానీ, ఐపీఎస్ సంఘం కానీ బయటకు వచ్చి అసలు ఎప్పుడు కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. అంటే మా శాఖలో ఇతని పేరు మీద రూమర్స్ వస్తున్నాయి, ఇవి రూమర్స్, లేదు అంటే ఇది అది అంటే వాళ్ళు కూడా ఎక్కడో ఒక చోట నమ్మే పరిస్థితి ఉంది. అంటే దానికి సంబంధించిన ప్రూఫ్స్ అంటూ ఏవో ఉన్నాయి. అటు మూర్తి యాదవ్ అన్న ఆయన కూడా ప్రూఫ్స్ ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి విషయం, అలాగే ఆయన పార్టీ విషయానికి వస్తే సిఎస్ జవహర్ రెడ్డిపై ఇప్పటి వరకు కూడా ఆయనపై వస్తున్న ఆరోపణలపై ఆ పార్టీ తరపు నుంచి ఎవరూ మాట్లాడింది లేదు. సజ్జల గారిని కూడా ఒక ప్రెస్ మీట్లో అడిగితే
సమాధానం ఇచ్చారు, ఆయన తీసేయాలని ప్లాన్ చేస్తున్నారు అని చెప్పి. అదొక్కటి తప్పించి సిఎస్ జవహర్ రెడ్డి ఇలాంటిది చేయలేదు అని చెప్పి ఎక్కడ కూడా పార్టీ వాళ్ళు కూడా స్పందించలేదు. సో ఇప్పటి వరకు మరి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి సిఎస్ జవహర్ రెడ్డిని వాడుకున్నారు. ఇప్పుడు ఇంక ఎలక్షన్స్ ఎలాగూ అయిపోయాయి, అనవసరం కూడా లేదు కాబట్టి ఆయన పక్కన పెట్టేశారు. అందుకే మళ్ళీ ఆయన్ని వెనకేసుకొస్తే ఇది మా మెడకి ఎక్కడ చుట్టుకుంటుందో మా పార్టీ ఓడిపోతే అన్న ఉద్దేశంతోనే దీనిపై ఎవరు స్పందించట్లేదు అని వార్తలు వినిపిస్తున్నాయి. సో ఏం చెప్తారు అంటే, ఇన్ని రోజులు వాడుకొని జవహర్ రెడ్డిని వదిలేసినట్టేనా, మరి ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటారు? మీరు చాలా చిత్రంగా ప్రశ్నిస్తున్నారండి. వాడుకుని వదిలేయటం అనేది జగన్మోహన్ రెడ్డికి అది ఇవాళ కొత్తగా వచ్చిందా? మీరు ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని చూడలేదా? ఐవైఆర్ కృష్ణారావు గారిని చూడలేదా? వాళ్ళందరూ బయటకు వచ్చి ఏం చెప్పారు? మేము వెళ్ళినప్పుడు మమ్మల్ని ఎట్లా ఆహ్వానించాడు, ఎట్లా దగ్గరికి తీశాడు, తర్వాత ఎట్లా వాళ్ళని బయటకు విసిరేశాడో వాళ్ళు చెప్పారు కదా. సో జవహర్ రెడ్డి అనే వ్యక్తికి కొంచెం ఆయన చదువుకున్నారు కాబట్టి ఆయన నిజంగా అసలు ఆయన వ్యక్తిత్వాన్ని పరిశీలించి ఉంటే ఇటువంటి తప్పుడు పనులు చేయడు ఆయన. అంటే ఆయన ఏదైనా భ్రమల్లో ఉన్నాడా, లేదు ఆ డబ్బు మత్తులో పడ్డాడా, లేకపోతే నన్ను జగన్మోహన్ రెడ్డి కాపాడతారా అనుకున్నారా ఆయన, మనకు అర్థం కావట్లా. ఈరోజు స్టూడెంట్ ప్రజలు వచ్చి బయటకు వచ్చి మా పొలాల్లో మాకు తెలియకుండా రిజిస్ట్రేషన్స్ జరిగాయి, ఎవరెవరో బినామీలు వచ్చి రాళ్ళు పాతారని చెప్తున్నారు, మీకు గుర్తుంటే. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళకి తెలియకుండానే అవి కబ్జా చేసేసారు. మీకు అర్థమైందా? కబ్జా చేయటమే కాకుండా వీళ్ళు జీవో నెంబర్ 596 ఏదైతే ఉందో దాన్ని అడ్డు పెట్టుకుని ఈ రకంగా చేశారు. చేయటమే కాకుండా వీళ్ళు పోనీ అసలు ఎవరి పేరుతో ఉందో తెలుసుకుందాం అనుకుంటే వెబ్సైటే మూసేశారట. అంటే దీన్ని ఏ రకంగా చూడాలి? ఇప్పుడు నిన్న కూడా ఒక ఆయన మాట్లాడుతూ 5 ఏళ్ల పరిపాలన జగన్మోహన్ రెడ్డిది మాట్లాడుతూ, ఒక సీనియర్ జర్నలిస్టు సాక్షి ఛానల్కి చెందిన ఆయన, మేనిఫెస్టోలు వెబ్సైట్లోంచి తీసేస్తుంది తెలుగుదేశం అని మాట్లాడతాడు. వెబ్సైట్లోంచి మేనిఫెస్టోలు తీయటం కాదు, ముందు మీరు దీనికి జవాబు చెప్పండి. మీ సిఎస్ చేసిన భాగోతాల మీద మీరందరూ మాట్లాడండి. 5 ఏళ్ళు అద్భుతంగా పాలించేశాడు ఆయన, సంక్షేమాలు ఇచ్చేశాడంటే ఎవరి డబ్బులతో సంక్షేమాలు ఇచ్చాడు, ఎన్ని అప్పులు చేశాడు, దాని మీద మాట్లాడండి. మద్యపాన నిషేధం చేయలేదని మాట్లాడండి మీకు దమ్ముంటే. అవన్నీ చేయకుండా ఇవన్నీ మాట్లాడతారు వాళ్ళు. మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీ అమలు చేస్తుంది కదా. కాబట్టి ఏదో తాడి చెట్టు ఎందుకు ఎక్కామంటే దూడగడ్డి కోసం అని వీళ్ళు మాట్లాడే మాటలు అట్లా ఉంటాయి. ఇప్పుడు తుడెం ప్రజలకు వీళ్ళు సమాధానం చెప్పాలి. ఇప్పుడు మొత్తం అందరి దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి, వాళ్ళు కావాలంటే మేము ఉద్యమిస్తామని అంటున్నారు. ఒక్కసారి కనుక రైతులు తిరగబడ్డారనుకోండి వీళ్ళందరూ ఎక్కడుంటారు? అయినా సిఎస్ ఇంకోటి ఆలోచించాల్సింది అంటే, మీరు చెప్పినట్టుగా 4వ తారీఖు మనకి రిజల్ట్స్ వస్తాయి, రేపు మనకి పోస్ట్ ఎగ్జిట్ పోల్ సర్వేస్ వస్తాయి. అప్పుడు తెలిసిపోతుంది మనకి 4 పూర్తిగా ఎవరు ప్రభుత్వాన్ని స్థాపిస్తారని తెలుస్తుంది మనకి. అప్పుడు ఈ జవహర్ రెడ్డి ఏమవుతాడు, ఎవరు కాపాడతారు? ఈ సజ్జలు వచ్చి కాపాడతారా, లేదా జగన్మోహన్ రెడ్డి వచ్చి కాపాడతారు? వాళ్ళకే దిక్కు లేదు, ఇంక ఈయనకేం దిక్కు ఉంటుంది? కాబట్టి ఇవన్నీ ఒక గుణపాఠాలుగా మీరు చెప్పినట్టుగా ఐఏఎస్లు ఐపీఎస్లు తెలుసుకోవాలండి. 5 ఏళ్ళు ఒక ప్రభుత్వాన్ని నమ్ముకుని మనం బతికేద్దాము, సంపాదించేసుకుందాము. ఎందుకు అక్రమ సంపాదనలు? మీరు మీ ఉద్యోగ విధి నిర్వహణలో సక్రమంగా ఉంటే, నిజాయితీతో ఉంటే మీకు అంతకు మించిన రివార్డు అక్కర్లేదు, అంతకు మించిన ఆస్తి అక్కర్లేదు. మీరు హ్యాపీగా ప్రభుత్వం ఇచ్చే జీతం మీకు సరిపోదా? మీకు ఎన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి, ఎంత గొప్ప పేరు తెచ్చుకోవచ్చు మీరు. ఎందుకు ఇట్లాంటి అక్రమాలకు వెళ్తారు వీళ్ళు? వాళ్ళు బెదిరిస్తే మీరు చెప్పండి, మీకు కేంద్రం లేదా, మీకు ఉంది కదా, మీకంటూ ఐఏఎస్ ఐపీఎస్లకంటూ ఒక ఇది ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర చెప్పుకోవచ్చు కదా. కాబట్టి ఈరోజు సిఎస్ ఇవాళ తప్పించుకున్నా రేపు తప్పించుకోలేడండి. ఇవన్నీ తాత్కాలికాలు అంతే.